తెలంగాణ ప్రయోజనాల కోసం మేమంతా కలిసి పనిచేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు. గతంలో రాష్ట్రం సహకరించలేదని చెప్పకుండా తాము సిద్దంగా ఉన్నామని కిషన్ రెడ్డికి తెలియజేస్తున్నామన్నారు. ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయిని తాము కోరుతున్నామన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలని అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. తెలంగాణ విభజన హామీలకు సంబంధించి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించే విధంగా కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా అనుభవజ్ఞుడిగా అందరినీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, నిధులు అడగలేదు అనేటువంటి అంశం చెప్పకుండా మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామనే మాటను వారికి తెలియజేస్తూ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం. సామధాన పెద్ద దండంలాగా మేము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అన్ని అంశాల గురించి కూడా ఈ బడ్జెట్ కు సంబంధించిన అంశాల్లో క్రోడీకరించే విధంగా చర్యలు ఉండాలని కేంద్ర నాయకత్వంలో తెలంగాణకు భాగస్వామ్యం వహిస్తున్నటువంటి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా విభజన హామీలతో పాటుగా తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్ లో నిధులతో పాటుగా ప్రత్యేకంగా హైదరాబాద్ కు సంబంధించి ఈరోజు మీరు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ మహానగరం అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉంటారు. హైదరాబాద్ లో గనులు లేవు అనే కారణం మీద ఈఎంఎఫ్టీకి సంబంధించిన నిధులు హైదరాబాద్ కేటాయించబడతలేవు. వాటిని ఈ ప్రాంతానికి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి ఎందుకంటే గతంలో టూరిజం మంత్రిగా పనిచేశారు. కానీ హైదరాబాద్ చారిత్రాత్మకమైనటువంటి నగరం, అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి టూరిజం ప్లేసులు లేదా పురావస్తు శాఖకు సంబంధించిన అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలు ఉంటే కూడా మీరు ఎప్పుడు కూడా మీ శాఖ ద్వారా ఎక్కడ కూడా